హాయ్ వెల్కమ్ టు ఐఎస్ఆర్. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని చెబుతుంటారు. అలాంటి వెన్నెముకకు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నామా? మనకు తిండి పెట్టే రైతుల గురించి మనం ఆలోచించాలి. వారి గురించనే కాకుండా మన అందరి భవిష్యత్తు గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన ఐఎస్ఆర్లో ఒక భారతీయుడిగా మన వ్యక్తిగత సామాజిక బాధ్యతగా వ్యవసాయంలో మన కర్తవ్యాల గురించి తెలుసుకుందాం. ఒక ఎకరం వరి పంట సాగు చేయడానికి దాదాపు 60 లక్షల లీటర్ల నీరు కావాలి. దాదాపు 30 నుండి 40 కేజీల ఎరువులు కావాలి. ఈరోజు కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అంత పెద్ద మొత్తంలో దాదాపు 1 కోటి ఎకరాల్లో వరి పంట సాగు చేయడం వల్ల నీటి సమస్యలే కాకుండా టైంకి కొనుగోలు చేసేవారు లేక నిల్వ ఉన్న పంటని కాల్చివేయడం వల్ల ఏర్పడే వాయు కాలుష్యం, ఇంకా సంవత్సరానికి వరి పంట వల్ల 100 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. అంటే దేశంలోని కార్ల వల్ల సంవత్సరానికి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులతో సమానం. ఇవన్నీ ఒకెత్తైతే ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవన్నీ వాడడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోయి తినే ఆహారాన్ని కొద్ది కొద్దిగా విషమయం చేసుకుంటున్నాం. ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో శరీరంలో జన్యుపరమైన మార్పులు జరిగి రోగ నిరోధక శక్తిని కోల్పోయే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శతాబ్దాల వారీగా మానవులు జన్యుపరమైన మార్పులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో మొట్టమొదట 1949లో సుభాష్ పాలేకర్ అనే అగ్రికల్చరల్ సైంటిస్ట్ మిశ్రమ వ్యవసాయ పద్ధతి వల్ల భవిష్యత్తులో జరిగే కీడుని గ్రహించి సేంద్రియ వ్యవసాయం పద్ధతిని అమలు చేసి దాని యొక్క విలువని బోధించే చర్యలు అప్పటి నుండే చేపడుతూ వస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చే మార్పు వేరు, అనుభవాలతో వచ్చే మార్పు వేరు. సేంద్రియ వ్యవసాయంలో 3 రకాలుంటాయి. ఎలాంటి రసాయనిక ఎరువుల్ని, పురుగు మందుల్ని వాడకుండా సహజ వనరులని అంటే ఆవు లేదా గేదె పేడ, ఆకు తుక్కు, వేప పిండి ఉపయోగించి చేసే వ్యవసాయం సేంద్రియ వ్యవసాయంలో మొదటి రకం. ఇంకా రెండో రకం సేంద్రియ వ్యవసాయాన్ని పూర్తిగా గో ఆరాధనా పద్ధతి అని అంటారు. ఇందులో ఎరువుల బదులు జీవామృతాన్ని అంటే గోమూత్రం, నాటు ఆవు పేడ, ఇంకా శనగపిండి నీటిలో కలుపుకొని రసాయనాలుగా పంటలకు చల్లాలి. అప్పుడు అందులోని బ్యాక్టీరియా మట్టిలోని పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఇక సేంద్రియ వ్యవసాయంలో 3వ పద్ధతి గో ఆరాధన బహుళ అంచెల వ్యవసాయం అంటే మల్టీ లేయర్ ఫార్మింగ్. ఈ పద్ధతిలో ఒకే భూమిలో 4-5 రకాల వివిధ పంటల్ని వేరువేరు ఎత్తుల్లో పండించవచ్చు. ఆ పంట వేరువేరు సమయాల్లో పరిపక్వం చెందుతాయి. సేంద్రియ వ్యవసాయంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతేకాదు మిశ్రమ వ్యవసాయం ద్వారా వ్యవసాయ భూసారతని కోల్పోవడమే కాకుండా ఎన్నో పక్షులు ఇంకా చాలా జీవులు అర్ధాంతరంగా చనిపోతూ ఉంటాయి. మొదటిసారి సేంద్రియ వ్యవసాయం చేసేవారు ఇదివరకు వాడిన రసాయనిక పురుగుల మందు ప్రభావం పొలంలో పూర్తిగా తగ్గాలంటే ఆర్గానిక్ మందులను ఉపయోగించాలి. సేంద్రియ ఎరువులతో పండించిన పంట ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా శారీరక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. సేంద్రియ వ్యవసాయానికి మన దేశంలో ఉన్న భూములన్నీ అనుకూలిస్తాయి. ఫలానా భూముల్లోనే పండుతాయి, ఫలానా భూముల్లో పండవు అనే సమస్య ఉండదు. ఇక చివరగా ఇలా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటకి మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు అందుతాయి. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని ఆన్లైన్ యాప్స్, వెబ్సైట్స్ ఇంకా రిటైల్ మార్కెట్లలో ఈ ఆర్గానిక్ పంటని రైతుల దగ్గర కొనుగోలు చేసి డైరెక్ట్గా వినియోగదారులకు అమ్ముతున్నారు. రెగ్యులర్ మార్కెట్లో రైతులకి 30% కంటే తక్కువ వాటా ధర ఇస్తారు. కానీ ఈ ఆర్గానిక్ రిటైల్ మార్కెట్లో ఖర్చులన్నీ తీసేయగా 50% కంటే ఎక్కువ వాటా రైతులకు అందుతుంది. సో చూశారుగా, ఇది ఇవాల్టి ఐఎస్ఆర్ ఎపిసోడ్. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. దీంతో రైతుల సమస్యలతో పాటు మనం మన భవిష్యత్ సమస్యలకు కూడా స్వస్తి పలకొచ్చు. అలానే ప్రతి ఒక్క రైతుకి సమన్యాయం చేసేలా ప్రభుత్వాలు ముందడుగు చర్యలు బలంగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. మరో ఐఎస్ఆర్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.